నా దగ్గర OnePlus 12 మొబైల్ ఉంది. నేను దీన్ని ఆల్మోస్ట్ 10 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. సో దీని సక్సెస్ అయితే OnePlus 13 అయితే ప్రెజెంట్ అయితే మార్కెట్లో హల్చల్ చేస్తుంది చైనాలో. అండ్ ఇండియాలో వచ్చేసి మోస్ట్లీ జాన్ లేదా డిసెంబర్ ఎండింగ్ జాన్ ఈసారి తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు OnePlus 13 కొనాలనుకుంటే, ఒకవేళ మీ దగ్గర OnePlus 12 అంటే OnePlus 13కి అప్గ్రేడ్ అవ్వచ్చా, ఒకవేళ 11 ఉంటే అప్గ్రేడ్ అవ్వచ్చా, 12కి 13కి వాళ్ళు చేసిన హ్యూజ్ చేంజెస్ ఏంటి, అసలు 13లో ఏమి అంటే ఎక్కువ చేంజెస్ ఏం చేశారు అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ఒక విధంగా చెప్పాలంటే OnePlus 12 వర్సెస్ 13 అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటే లాస్ట్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఈ కరూర్ డిస్ప్లేసింగ్ మెమరీస్ అయితే మనం సప్లై చేస్తున్నాం. లింక్ డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. డీల్స్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సరే, మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి 12 బెస్ట్ 13 బెస్ట్ చూద్దాం, వచ్చేయండి. సో గైస్, మనకి ఎలైట్ ప్రాసెసర్ అయితే 13 అయితే రాబోతుంది అనమాట. 8 Gen ఎలైట్ ప్రాసెసర్. ఇది వచ్చేసి 8 Gen 3 ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దానికి ప్రాసెసర్ పరంగా కంపేర్ చేస్తే ఒక 15 to 20%, లైక్ ఇది అండ్ టు 20 to 21 lakh స్కోర్ చేస్తే అది వచ్చేసి మనకి 27 to 28 lakh స్కోర్ చేస్తుంది. బట్ 8 Gen ఎలైట్ ప్రాసెసర్ అనేది మనకి ఆల్మోస్ట్ 30 lakhs వరకు స్కోర్ చేయగల క్యాపబుల్ ఉన్న ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్ పరంగా నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఒక బంప్ అని చెప్తాను. బట్ దీనికంటే అది పవర్ఫుల్ తప్ప ఇది పవర్ఫుల్ కాదని కాదు. ఈ ఫోన్లోనే మనం అన్ని మెరాకిల్స్ చేయొచ్చు. బట్ దాంట్లో గేమింగ్ పరంగా అయితే 120 FPS వరకు తీసుకెళ్తున్నాడు ఎలైట్ ప్రాసెసర్. ఇన్ కేస్ గేమర్స్ ఉంటే మాత్రం మీరు దాన్ని ఒక లుక్ వేయచ్చు దీంతో కంపారిజన్. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాసెసర్ అంటిల్ నెక్స్ట్ 2 years. సో 2026-27 వరకు కూడా ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ కింద అయితే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడాలి అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడాలి. బ్యాటరీ దీంట్లో 5400 mAh వస్తుంది, దాంట్లో 6000 mAh వస్తుంది. సో నాకు తెలిసి ఒక 600 mAh అంటే అప్గ్రేడ్. లాస్ట్ OnePlus 11లో వచ్చేసి 5000 mAh వచ్చింది, దీంట్లో 5400 వచ్చింది, దాంట్లో 6000 వస్తుంది. బట్ 11లో ఉన్నదైతే 13 అనేది బిగ్ అప్గ్రేడ్ అని చెప్తాను. సో 12లో ఉన్న కూడా 13కి వెళ్తే బ్యాటరీ పరంగా అయితే మీరు ఒక 1 hour ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా బ్యాటరీ బ్యాకప్ తీసుకునే అవకాశం అవుతుంది స్క్రీన్ ఆన్ టైం. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే అంతా సేమ్ ఉంటుంది. 100 watt వైర్డ్, 50 watt వైర్లెస్, అండ్ మనకి రివర్స్ వైర్లెస్ వచ్చేసి మనకి 10 watt అయితే ఉంటుంది అనమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూస్తే ఏం మనకి డిఫరెన్స్ అయితే ఉండదు. అలాగే మనకి కూలింగ్ ఛాంబర్స్ విషయంలో కూడా మీకైతే దానికి ఒక జస్ట్ 5% డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి నేను ఇప్పటికి కూడా నేను నాకు తెలిసి మంచి బ్యాటరీ బ్యాకప్ తీసుకుంటాను. దీని నుంచి నాకు ఆల్మోస్ట్ ఒక 1 day అయితే ఫుల్ అయితే రన్ అవుతుంది. బ్యాటరీ హెల్త్ కూడా అంత తొందరగా డౌన్ అవ్వట్లేదు ఈ OnePlus మొబైల్స్లో. చాలా బ్యాటరీ పరంగా అయితే వీళ్ళు చాలా ఆప్టిమైజేషన్ చేశారు. అండ్ బ్యాటరీ లైఫ్ అయితే 3 years అయితే నాకు కన్ఫర్మ్గా వస్తుందని అయితే నాకైతే నమ్మకం ఉంది. 1 year అవుతుంటే ఇంతవరకు 1% మాత్రమే డౌన్ అయిందనమాట. సో బ్యాటరీ పరంగా కూడా మనకు OnePlus 13 11, 12తో చూస్తే కొంచెం అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. కాకపోతే హ్యూజ్ అండ్ మేజర్ అప్గ్రేడ్ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే, సో కెమెరాస్ విషయంలో మీకు ఆల్మోస్ట్ ఇవే సెన్సార్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం లేటెస్ట్ సెన్సార్స్ అండ్ కొంచెం హెజల్బ్లడ్ కొలాబరేషన్, నెక్స్ట్ లెవెల్ కొలాబరేషన్ అయితే వస్తుంది, నెక్స్ట్ సిరీస్ అయితే వస్తుంది. కొంచెం ఒక 5 to 10% అయితే మనం కెమెరాస్ దీని నుంచే దానికి బెటర్ కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేసి. బట్ దీంట్లో చాలా మంచి కెమెరాస్ ఉన్నాయి. పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది, 50 MP అండ్ 64 MP ఉంటుంది, అండ్ ఫ్రంట్ 32 MP ఉంటుంది. ఈ మొబైల్లో 4K 30 fps వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. 11లో అయితే మనకి 16 MP వస్తుంది, 1080p మాత్రం వస్తుంది. అండ్ మనకి 13లో వచ్చేసి ఏకంగా 4K 60 fps ఫస్ట్ టైం తీసుకొచ్చారు. ఆల్ కెమెరాస్ దాంట్లో 4K 60 fps అండ్ 8K 30 fps క్యాపబిలిటీ కూడా మనకి 13లో అయితే వస్తుంది. ఒక దగ్గర మీరు ఫ్రంట్ కెమెరా మనకు బ్లాగింగ్ పరంగా నేను ఎక్కువ వాడతాను అనుకుంటే 13 అనేది మీకు నాకు తెలిసి 4K 60 fps వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ వస్తుంది కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మంచి ఆప్షన్. బట్ సో దీంట్లో మోర్ దెన్ ఎనఫ్ కెమెరాస్ అయితే ఉన్నాయి, అది కూడా గుర్తుపెట్టుకుని 12లో ఉన్న వాళ్ళు 13 కెమెరాస్ కోసం అయితే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. సో ఇది మనకి ప్రీమియం LTPO డిస్ప్లే అండ్ దాంట్లో కూడా సేమ్ వస్తుంది. ఇది మనకి కర్వ్ డిస్ప్లే వస్తుంది. మనకి దాంట్లో వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే అంటున్నారు, బట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ డిస్ప్లేగా ఉంటుందని చెప్తున్నారు. సో డిస్ప్లే పరంగా చూస్తే 2 LTPO ప్యానల్సే. ఎప్పుడు కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్ వాళ్ళు వాడితే ప్రీమియం గేట్ ప్లాన్సే. సో కాబట్టి 2 కూడా 4500 nits బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తున్నాయి. డిస్ప్లే పరంగా హ్యూజ్ బంప్ అయితే కాదు, కాబట్టి ఇది ఫుల్ కర్వ్ ఉంటుంది, అది క్వాడ్ కర్వ్ లిటిల్ బిట్ కర్వ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక ఫ్లాట్ డిస్ప్లేకి అయితే ఈక్వల్గా ఉంటుంది, అది కొంచెం గుర్తుపెట్టుకుని. ఇన్ కేస్ డిస్ప్లే మీకు కర్వ్ డిస్ప్లే కావాలంటే దీంతోనే స్టిక్ అవ్వండి. ఇక రాబోయే మొబైల్స్ OnePlus నుంచి కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ డిస్ప్లేతోనే వస్తాయి అనమాట. కాబట్టి డిస్ప్లే పరంగా అయితే హ్యూజ్ బంప్ హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. జస్ట్ అది లైట్ కర్వ్ ఉంటుంది, ఇది ఫుల్ కర్వ్ ఉంటుంది. సో అది మీ చాయిస్ అనమాట. నాకు తెలిసి డిస్ప్లే కోసం అయితే మీరు అప్గ్రేడ్ అయితే అవ్వద్దు. ఇక నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటంటే OnePlus 13లో హ్యూజ్ చేంజ్ ఇన్ బ్యాక్ సైడ్ ప్యానల్ అని చెప్పొచ్చు. సో దీంట్లో బ్లాక్ సైడ్ గ్లాస్ వస్తుంది, దాంట్లో వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ వీగన్ లెదర్ వస్తుంది. అలాగే కెమెరా బంప్ కొంచెం అటు పక్కకు మూవ్ చేశారు, ఫ్రేమ్ నుంచి కొంచెం సైడ్కి మూవ్ చేసి సపరేట్గా కెమెరా వెనకాల బంప్ అయితే ఇవ్వడం జరిగింది. సో
నాకు గ్లాస్ కావాలి, ప్రీమియంనెస్ కావాలంటే ఓకే, అది వీగన్ లెదర్, అది కూడా బాగుంటుంది, కాకపోతే మురికి పడుతుంది. బట్ అది గ్లాస్ అయితే కాదు. సో అది కొంతమందికి వీగన్ లెదర్ నచ్చకపోవచ్చు, ఆ లెదర్ డిజైన్, కొంతమంది గ్లాస్ అంటే ఇష్టం. సో ఇది కొంచెం 13 సిరీస్ ఇప్పటివరకు కూడా OnePlus సిరీస్లో హ్యూజ్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. వాళ్ళ ఒక్క మొబైల్ కూడా వీగన్ లెదర్తో టాప్ మోడల్ అయితే తీసుకురాదు, ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు. సో నాకు తెలిసి ఈ గ్లాస్ పగిలిపోతుంది, అది గ్లాస్ పగిలిపోయింది పైనుంచి కింద పడి, అటువంటి వాళ్ళు గ్లాస్ పగిలిపోతుందని భయపడే వాళ్ళు సో దానికైతే అప్గ్రేడ్ వచ్చి 11 నుంచి అయితే ఖచ్చితంగా 13కి అయితే అప్గ్రేడ్ వచ్చి ఈ బ్యాక్ ప్యానల్ విషయం. అండ్ ఫ్రేమ్ అయితే మెటల్ ఫ్రేమ్ వస్తుంది. సో మీకు అంతా కూడా మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ అంటే ఏ గ్రేడ్ క్వాలిటీ, టాప్ గ్రేడ్ మెటీరియల్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇది కూడా ఒక డిఫరెన్స్ కింద మనం నోటీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బిగ్ థింగ్ వచ్చేసి ఇదే ఫైనల్ బిగ్ థింగ్ అనమాట. సో IP రేటింగ్, దీంట్లో IP65 వస్తుంది, దాంట్లో OnePlus 13లో IP69 వస్తుంది. సో IP69 దగ్గర ఇక్కడ గేమ్ అంతా నడుస్తుంది అనమాట. మామూలుగా మీకు అక్కడ ఐఫోన్ సిరీస్ కావచ్చు, iPhone 16 సిరీస్, 15 సిరీస్, 14 సిరీస్, మనకి సామ్సంగ్ S సిరీస్, టాప్ గ్రేడ్ మొబైల్స్ అన్ని కూడా Xiaomi 14 సిరీస్ కూడా వచ్చి ఉంటుంది IP68తో మాత్రమే. IP68 కంటే IP69 నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. IP68 కంటే ఒక 1.5% గ్రేటర్ అనమాట. అంటే మీకు ఎక్కువ డెప్త్లోకి వెళ్ళినా కానీ, ఎక్కువ డస్ట్ ప్రూఫ్, అండ్ మనకి ఆల్మోస్ట్ ఇక వాటర్ ఫ్లో అయితే మనం అసలు ఆలోచించలేదు. మీరు బాత్రూంలో తీసుకెళ్ళి వాడేసుకోవచ్చు, వాన్లో కూడా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. IP69 దీనికంటే బెటర్ అని చెప్పొచ్చు. ఇది 65 మాత్రమే. 65 వచ్చేసి మీకు ఫుల్ వాటర్ ప్రూఫ్ కాదు, 68 కూడా కాదు ఇది. కాబట్టి వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పటివరకు OnePlusలో IP రేటింగ్ సరిగా లేదనుకుంటే మాత్రం ఈసారి IP రేటింగ్ కుమ్మేసింది. ఖచ్చితంగా మనకి ఆ ప్రైస్ బ్రాకెట్ వచ్చే ప్రతి ఫోన్తో అన్ని అంశాలు ఇది కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనమాట రాబోయే OnePlus 13. సో బిగ్గెస్ట్ డిఫరెన్స్ కూడా ఇదే, OnePlus 13లో IP69 రేటింగ్ ఈసారి మంచి హ్యూజ్ గేమ్ ప్లే చేయబోతుంది అనమాట. సో దీని పరంగా చూస్తే 65 నుంచి 69కి వెళ్ళడం ఓకే, బట్ OnePlus 11 ఏదైతే వాడుతారో IP ఓల్డ్ రేటింగ్స్తో వాళ్ళైతే మనకు OnePlus 13కి ధారాళంగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది పెద్ద డిఫరెన్స్. అండ్ ఓవరాల్గా చూస్తే నాకు ఒక 4 నుంచి 5 డిఫరెన్స్ కనిపించాయి. బట్ అది OnePlus 12 నుంచి 13కి వెళ్ళేంత డిఫరెన్స్ అయితే కాదు కానీ, బట్ OnePlus 11 నుంచి మీరు OnePlus 13కి వెళ్ళవచ్చు, OnePlus 10 నుంచి OnePlus 13కి అయితే వెళ్ళచ్చు. ఆ రేంజ్ డిఫరెన్స్ అయితే కాదు OnePlus 13లో అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు ఒకవేళ OnePlus 13 రిలీజ్ అయినప్పుడు కొనాలి అనుకుంటే దయచేసి ఒకటి గుర్తుపెట్టుకొని, సో మీ దగ్గర ఉన్న ఓల్డ్ OnePlus మొబైల్ని అమ్మేసుకొనొద్దు, ఎక్స్చేంజ్ పెట్టుకోనండి. సో ఖచ్చితంగా మీరు ఊహించినంత ఫస్ట్ రిలీజ్ అయిన ఒక 10 to 15 డేస్లో కానీ మీరు కొన్నట్టయితే OnePlus అఫీషియల్ యాప్ ఉంటుంది వాళ్ళది, ఆ యాప్లోకి వెళ్ళేసి ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టుకొని కొన్నారంటే మాత్రం మీరు ఊహించి డిస్కౌంట్ అయితే వస్తుంది. సో లాస్ట్ టైం అయితే OnePlus 10 Pro పెడితే OnePlus ఈ 12 మొబైల్కి నాకు దగ్గర 46,000 అయితే వచ్చింది. అలాగే అంతకుముందు మనకి ఓల్డ్ మొబైల్స్ కూడా మంచి డిస్కౌంట్ 10,000 to 50,000 ఎక్స్చేంజ్ బోనస్ అయితే ఇస్తుంది. అది ఓన్లీ OnePlus సైట్, వాళ్ళ అఫీషియల్ సైట్లో మాత్రం దొరుకుతుంది. ఒకవేళ OnePlus 13 కొనాలనుకుంటే మీ దగ్గర పాత OnePlus మొబైల్ పెట్టుకోనండి, చాలా తక్కువగా అయితే వస్తుంది. ఇంకా ప్రైస్ వస్తే మాత్రం ఈసారి వీళ్ళు చెప్పేది ఏంటంటే వేరియంట్స్ అయితే ఎక్కువ తీసుకొస్తున్నారు. మనకు 12GB, 16GB, 24GB వరకు తీసుకొస్తున్నారు, 256GB, 512GB, 1TB వరకు తీసుకెళ్తున్నారు. ఈసారి ప్రైస్ వచ్చేసి 70K నుంచి దగ్గర 90K వరకు అయితే ఉంటుందని అయితే ఎక్స్పెక్టేషన్ అనమాట. ఎందుకంటే 24GB మోడల్ కూడా తీసుకొస్తున్నారు. అండ్ నేను చెప్పేది ఏంటంటే, మీకు 12GB వర్షన్ వద్దు, 12GB వర్షన్లో ర్యామ్ మేనేజ్మెంట్, దీంట్లో కూడా చెప్పిన ర్యామ్ మేనేజ్మెంట్ లిటిల్ బిట్ ఇష్యూస్ ఉన్నాయి. 16GB or 24GB అయితే తీసుకోండి, ఒక 3 years అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే, దీంట్లో Android 15 ఉంది, దాంట్లో కూడా Android 15తో వస్తుంది. ఒకవేళ OS పరంగా చూసినా సరే మీకు దాంట్లో సేమ్ ఉంటుంది, కానీ దాంట్లో ఏ ఫీచర్స్ మోర్ వస్తాయి, దీంట్లో అయితే ఇంతవరకు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్లాక్ చేయలేదన్నమాట. OnePlus 13 వచ్చాక ఆ సేల్స్ని బట్టి దీంట్లో కూడా అన్లాక్ చేస్తారు. బట్ దీనికి కూడా 8 Gen 3 కూడా ఏ ఫీచర్స్ ఫుల్గా సపోర్ట్ చేసే ప్రాసెసర్ అనమాట. సో ఇది గైస్ క్లియర్ కట్గా నేను OnePlus 12 వాడుతూ OnePlus 13కి వెళ్ళొచ్చో లేదా మీకు అంతా కూడా నీట్గా నా వర్షన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.